ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బోర్డర్లో తనిఖీలు చేస్తూ ఉండగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. వేరువేరుగా సోదాలు నిర్వహించగా 7,80,000 రూపాయలను పట్టుకున్నారు. జిల్లాలో తొలిసారిగా ఈ నగదు గుర్తించడంతో కలకలం రేపింది. ఎన్నికల సమయం కావడంతో పోలీసులు బోర్డర్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి ఆంధ్ర వైపు వస్తున్న ఓడి 07S 9932 నెంబర్ గల కారుని తనిఖీ చేయగా కారులో 5,99,000 రూపాయల నగదును పోలీసులు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాహనాన్ని డబ్బుని అదుపులోనికి తీసుకుని ఆరా తీశారు. వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఎన్నికల లావాదేవీల కోసం సొమ్ము తరలిపోతుందనే అనుమానంతో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సంబంధిత డబ్బుకి లెక్కలు చూపించి తీసుకువెళ్లాలని బాధితులకు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. అలానే బస్టాండ్ వద్ద బస్సులో తనిఖీలు నిర్వహించగా మరో 1,90,000 రూపాయలు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎన్నికల సీజన్ కావటంతో నియమావళి పాటించాలని, ఎలాంటి డబ్బులను తరలించినా దానికి సంబంధించి పత్రాలు ఉండాలని పోలీసులు చెప్తున్నారు. జిల్లాలో ఇచ్చాపురంలో జరిగిన ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. అలానే ఈరోజు మెలియాపుట్టి మండలం వసుంధర గ్రామ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ తనిఖీల్లో భాగంగా సాయంత్రం వసుంధర చెక్ పోస్ట్ వద్ద 2 బైక్ల నుంచి ఒకదానిలో 6,29,600 సుశాంత్ బొడనాయక్, రెండవ బైక్ లో 2 లక్షల రూపాయలు మహానంద. For more updates, please subscribe to Sikkolu 9 News. For more